సోమవారం మనోరాబాద్ మండలం గౌతాజీగూడ గ్రామంలో కుల బహిష్కరణ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ సమానం అనే భావనతో కలిసికట్టుగా ఉండాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులకు భంగం కలిగించే వారికి తప్పక శిక్ష పడుతోందని, మనమందరం రాజ్యాంగబద్ధంగా కట్టుబడి ఉండాలని, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి శిక్ష పడితే ఆ కుటుంబం ఎంత బాధ అనుభవిస్తుందని వీటన్నిటిని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కుల బహిష్కరణ చట్ట వ్యతిరేకంగా చూపబడుతోంది. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కఠిన శిక్షలు అమలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. సో ఇప్పుడు మీరే ఉన్నారు. సో ఇప్పుడు ఎన్నో మనకు బీసీ కుల వృత్తులలో కూడా ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి. సో గౌడు సంఘం కానివ్వండి, ముదిరాజు కానివ్వండి, మళ్ళీ సో ఆ హక్కుని ఆల్రెడీ రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నది. సో దాన్ని ఎవరైనా భంగం కలిగించిందంటే దానికి సంబంధించిన యాక్ట్ ప్రకారం వాళ్ళకి శిక్ష కూడా ఆల్రెడీ నిర్దేశించబడి ఉంది. బట్ అయినా కొద్దిమంది ఇంకా కొన్ని ప్లేసెస్లో ఇంకా కొన్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అనేసి ప్రత్యేకంగా ఒక చట్టం చేయాల్సి వచ్చింది. బట్ ఈ చట్టం కూడా అవసరం లేదు. ఆ చట్టం లేకుండా కూడా సివిల్ రైట్స్ అనే ప్రొటెక్షన్కి ఆల్రెడీ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేసి రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా మనం అందరం కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నాం కాబట్టి సో మనం అందరం కూడా దానికి కట్టుబడి సో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మీరే ఉన్నారు. సో ఇప్పుడు ఎన్నో మనకు బీసీ కుల వృత్తులలో కూడా ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి. సో గౌడు సంఘం కానివ్వండి, ముదిరాజు కానివ్వండి, మళ్ళీ తర్వాత సార్ ఎందుకంటే మన ఏరియాలో కూడా ఎక్కువ చాలా విలేజెస్లో ఎవరైనా మాట వినకపోతే వాళ్ళని కులం నుంచి బహిష్కరించడం, లేకుంటే ఊరంతా వాళ్ళతో మాట్లాడుకోవటం, వాళ్ళకి ఏమి ఫెసిలిటీ ఏమి కూడా అరేంజ్ చేయకపోవటం అన్నీ ఉన్నాయి సార్. అదేవిధంగా ఈ విలేజ్లో కూడా దాదాపు ఒక 15-20 రోజుల క్రితము ఒక ఫ్యామిలీ సార్ వాళ్ళు ఈ ఊర్లో ఒక ఆచారం ప్రకారము డబ్బు కొట్టడానికి పిలిస్తే రావట్లేదని ఈ మెయిన్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఫోర్స్ తోటి మిగిలిన వాళ్ళందరూ కూర్చొని ఒక తీర్మానం చేసి ఒక 23 మంది తోటి ఒక తీర్మానం రాసుకొని వీళ్ళని ఊర్లో నుంచి వీళ్ళతో ఎవరు మాట్లాడొద్దు అని బహిష్కరించినట్టుగా ఒక వాళ్ళు తీర్మానం చేశారు సార్.